ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెడుతును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో కీర్తనల నుంచి మాట్లాడుతున్నారు. కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏమని రాశాడు వాక్యంలో? యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు అని. మన దేవుడు మనకి వెలుగైన దేవుడే, రక్షణనైన దేవుడే. దేవుడు మన చీకటి మార్గం అన్నిటిని కూడా వెలుగుగా మార్చే దేవుడు, మనలను దర్శించే దేవుడు, రక్షించే దేవుడు, అభిషేకించే దేవుడు. నేను ఎవరికి భయపడదును అని దావీదు కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడు. అది నేను అన్న ప్లేస్లో మనందరం కూడా మనలను పెట్టుకున్నాం. మనకు దేవుడు వెలుగై ఉన్నప్పుడు, రక్షణ దుర్గమై ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి? అవసరమే లేదు. భయం వచ్చినప్పుడు దేవుడు ఆ భయాల నుండి మనల్ని విడిపించి ఆయన నామానికి మహిమపరిచే బిడ్డల వలె మనల్ని ఉంచుతారు. ఆయన నామానికి ఘనపరిచే బిడ్డల వలె మనల్ని ఉంచుతాడు. ప్రాణదుర్గము అని రాసింది ఇక్కడ. ప్రాణదుర్గం అంటే ఒక కోటలాగా మన ప్రాణమునకు ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకొచ్చినా కూడా ఆ గోడ దాటి లోపలికి రానియకుండా, మనలోకి రానియకుండా మన చుట్టూ ఒక దుర్గము వలె ఉన్నాడు. ఆ దుర్గము అంటే ఒక కోట. మనం ఈరోజు ఏ విషయాలలో చీకటి మార్గములో ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి తొలగించేసి వెలుగై ఉన్న దేవుడు, రక్షణ అయి ఉన్న దేవుడిని బట్టి మనము ఎప్పుడు కూడా స్తుతిస్తూ, ఆయనని ఆరాధిస్తూ, ఆయనని మహిమపరుస్తూ ఉండాలన్నమాట. వాక్యం సెలవిస్తుంది, వెలుగు రక్షణ అయి ఉన్నాడు, మనము ఎవ్వరికి కూడా భయపడనక్కర్లేదు. ఈ దేవుడి చిన్ని వాక్యం దీవించుగాక. May the Lord bless you and give you peace. Have a fruitful day.